శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ప్రేక్షక దేవుళ్లకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఉగాది సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారు ప్రతి విషయాన్ని కూడా చాలా ముందుగా గమనించి దానికి అనుకూలమైనటువంటి మార్పులు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి మరి ఈ సంవత్సరం ఫలితాలు చూసినప్పుడు ఆదాయం 2 పాయింట్లు, వ్యయం 11 పాయింట్లు ఉండడం జరిగింది. కామన్గా మిథున రాశి వారు ఆదాయం కన్నా ముందే ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. ఒక సంవత్సరం తర్వాత మనకు 1 లక్ష రూపాయలు వస్తుందంటే ముందే దాన్ని ఖర్చు పెట్టేస్తుంటారు. అటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఆదాయం 2 పాయింట్లు వస్తే 11 పాయింట్లు అంటే చాలా డెఫిసిట్ పడిపోయే అవకాశం ఉంది. ఇంచుమించుగా 9 పాయింట్లు డెఫిసిట్ పడటం అన్నది మామూలు విషయం కాదు. అందుకని ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి ప్రామిస్లు ఎవరికి కూడా చేయకూడదు. అలాగే మరి ధనం ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక రాజపూజ్యం 2, అవమానం 4. ఎప్పుడైతే ఆదాయం తగ్గిందో ఆటోమేటిక్గా గౌరవం కూడా తగ్గుతుంది కదా. అదే చెప్తుంది. 2 ఆదాయం అయితే ఇక్కడ 2 మరి రాజపూజ్యం, మరి అవమానం 4 అంటే మరి ఎప్పుడు డబ్బులైతే లేవో మనం అనుకున్న ప్రామిసులు చేయలేకపోతుంటాం కదా. ఇవ్వాల్సిన వాడి సకాలంలో ఇవ్వలేకపోతే అవమానం, ఇదే అవమానం, అంతమించి అవమానం ఎందుకు ఉంటుంది. సో ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించాలని మనకి ఉగాది మీకు తెలియజేస్తుంది. అందుకని మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా వ్యవహరించడం మంచిది, ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో. ఇక సంవత్సర ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మరి అతి నెమ్మదిగా ప్రయాణించే గ్రహాలు ఆసరాగా తీసుకొని వాటిని అనుసరించి మనం తెలుసుకుంటాం. రాహు, కేతు, శని, గురువు. ఏదైనా మనం విషయం తెలుసుకునేటప్పుడు ముందుగా మనకి ఏ గ్రహం మంచి చేస్తుందో దానికోసం తెలుసుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. మంచి చేసే గ్రహం 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం రాహు గ్రహం. అక్టోబర్ 28వ తారీఖు వరకు కూడా రాహువు 11వ స్థానంలో సంచరిస్తుంటాడు. అంటే 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు గొప్ప విశేషమైన ధైర్యాన్ని ఇస్తుంటాడు. ఎటువంటి ధైర్యాన్ని ఇస్తుంటాడో, మనం ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థలో ఉన్నటువంటి ఒక హెడ్డో చీపో మనవాడైనప్పుడు ఆ సంస్థలో ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటాం. అలాగే మన మిత్రులో, మన బంధువో, మనకు కావలసిన వాడో ఒక అధికార హోదాలో ఉంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనో రాజకీయ పదవిలోనో ఉంటే చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటాం. అలాగే మరి ఇప్పుడు మనకి ఆర్థిక పరంగా డబ్బులు అడిగిన వెంటనే ఇచ్చే మిత్రుడు ఒకడు ఉన్నాడు అనుకోండి, అది ఒక విధమైన ధైర్యమే. అటువంటి ధైర్యం ఇప్పుడు ఈ రాశి వారికి ఉందన్నమాట. అంటే 11వ స్థానంలో రాహు ఉండడం వల్ల అడిగిన వెంటనే రుణం ఇచ్చే మిత్రుడు రాహు. అంటే ఆ రుణం దేనికి ఇస్తాడు వాడు? ఈ ఇంట్లో మంచి అవసరాలకో, పిల్లలు చదువుకో, లేదంటే భార్యకి అనారోగ్యం వచ్చిందనో అంటే ఇవ్వడం. రేసులు ఆడతామండి, గోవా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, లేదంటే ఖరీదైనటువంటి కారు ఇది అమ్మేసి వేరే కారు కొందాం, లేదంటే సరదాగా ఫ్లైట్లో మొత్తం ఒకసారి తిరిగి వద్దాం, ఇలాంటి వ్యసనాలకి, అనవసర ఖర్చులకి రుణం ఇస్తుంటాడు మీ 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు. అంటే మీతో పాటు అతను కూడా ఎంజాయ్ చేస్తుంటాడు అన్నమాట. మీకు 1 లక్ష రూపాయలు అప్పించినట్టు ఇచ్చి మీతో పాటు అతను అకామిడేట్ అవుతాడు. ఈ గోవా వెళ్దామో, లేదంటే సింగపూర్ వెళ్దామో, మలేషియా వెళ్దాం అంటాడు. సరదాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఆ రుణం తీర్చడం తర్వాత సంగతి అనుకోండి, అది వేరే సంగతి. మొత్తం మీద అటువంటి ఫ్రెండ్స్, రుణాన్ని ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు. అందువలన ఆర్థిక పరంగా జాగ్రత్తగా చూసుకోండి. రాహు 11వ స్థానంలో మొత్తం మీద ఆదుకుంటాడు. మీ యొక్క అవసరానికి మాత్రం కంపల్సరీగా ఆదుకుంటాడు. అలాగే టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి,
కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. రాహు ఎప్పుడు కూడా ఉన్నదాన్ని లేనట్టు భ్రమింప చేసే గ్రహం మాట. అందుకనే 99% సాఫ్ట్వేర్ రంగంలో రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే సినిమా రంగంలో రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి రాహు 11వ స్థానంలోకి రావడం వల్ల ఈ వార్త, మీడియా, సినిమా, మరి కంప్యూటర్లో, సాఫ్ట్వేర్ రంగం వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా రాహు 11లో ఉంటే 5వ స్థానంలో కేతు ఉంటాడు. వీడే మనకి ఇలాంటి ఆలోచనలన్నీ కలిగిస్తుంటాడు అనమాట. మంచి ఆలోచన రానివ్వడం, ఎంతసేపు మన నుంచి లాస్ అయిపోయినవి అవుట్ గోయింగే చెప్తుంటాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా విషయాన్ని కన్ఫ్యూజ్ లేకుండా 1-2 సార్లు ఆలోచించి స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి కేతువు దశమానికి అష్టమంలో ఉంటాడు. సో దానివల్ల ఏంటంటే ఉద్యోగంలో అసంతృప్తి కలిగిస్తూ మంచి ఉద్యోగం చూసుకుందామని ఆలోచన తెస్తూ ఉన్న ఉద్యోగాన్ని మానేసేలా చేస్తుంటాడు. సో ఈ జాతకుడు ఏమనుకుంటాడు, మనం 2 నెలల్లో బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించుకోవచ్చు, ఈలోగా దీన్ని రిజైన్ చేసేద్దాం, ఈలోగా ఈ 2 నెలలు కావాలంటే ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ తన ఆలోచన వల్ల ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని 2 నెలలు అన్నది 2 సంవత్సరాలన్నా రాకుండా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రయోగాలు చేయవద్దు. ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అక్టోబర్ 28 తర్వాత రాహు దశమ స్థానంలోకి మారడం జరుగుతుంది. కేతువు 4వ స్థానంలోకి రావడం జరుగుతుంది. స్వభావ సిద్ధంగా మిథున రాశి వారికి 10వ స్థానం మీనరాశి, అది సహజంగా 12వ రాశి వ్యయరాశి అవ్వడం వల్ల అక్టోబర్ 28 తర్వాత అంటే ఇంచుమించుగా నవంబర్ నెల నుంచి మిథున రాశి వారికి ఉద్యోగంలో మార్పు అన్నది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అది విదేశ ప్రయాణమైనా అవ్వచ్చు, దూర ప్రాంతంలో అన్నా అవ్వచ్చు. కంపల్సరీగా మాత్రం ఉద్యోగంలో అభివృద్ధి, చేంజు, విదేశ గమనం కంపల్సరీగా ఈ రాశి వారికి అక్టోబర్ 28 తర్వాత రావడం జరుగుతుంది. దానికి సపోర్ట్గా మరి కేతువు 4వ స్థానంలోకి వస్తాడు. 4వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏం చేస్తాడు, సొంత ఇంటికి, సొంత ఊరికి, తల్లిదండ్రులకి, సొంత ప్రాంతానికి దూరం చేస్తాడు. సో ఆ విధంగా కూడా దీన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాహు కేతు యాక్సెస్ 4, 10 మీద ఉన్నప్పుడు కంపల్సరీగా జాతకుడికి విదేశ గమనం, అన్య ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం, జీవించడం, మాతృస్థానానికి దూరంగా ఉండడం, మాతృ సౌఖ్యం దూరం అవ్వడం, ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. సో దానికి ఎదురు చూస్తూ ప్రస్తుతానికి ఉద్యోగంలో కొంత ఓర్పు వహించండి. నవంబర్ తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఆఫర్లు మీకు రావడం జరుగుతుంది. ఇంకా శని భగవానుడు మరి మొన్నటి దాకా అష్టమంలో ఉండి అనేక రకాల ఇబ్బందులు పెట్టిన శని భగవానుడు ప్రస్తుతం 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తూ అతి తొందరలో మరి శతభిష నక్షత్రం మీదకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు ఈ మోడర్న్ టెక్నాలజీకి కారణమైనటువంటి రాహు యొక్క నక్షత్రం అయినటువంటి శతభిష నక్షత్రంలో మీద ప్రవేశించిన వెంబటనే మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే శని నక్షత్రం, శని భగవానుడు రాహు నక్షత్రం మీద వెళ్తుంటే రాహు 11వ స్థానంలో ఉన్నాడనమాట. సో ఇదంతా కూడా ఉద్యోగంలో అభివృద్ధి, ఇంప్రూవ్మెంటు, కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవడం, కొత్త వారి పరిచయాలు, విదేశ ఆఫర్లు, ఇవన్నీ రాశి వారికి శని యొక్క ట్రాన్సిస్ట్ వల్ల వచ్చే అవకాశం ఉంది. దాన్ని చాలా వరకు సద్వినియోగం చేసుకొని వెయిట్ అండ్ సీ. ఎప్పుడూ కూడా మిథున రాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల్లో వెయిట్ అండ్ సీ అన్నది మీరు పాటించాలి. ఏది తొందరపడవద్దు. తొందరపడితే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి కొన్ని నెలలు వెయిట్ చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరంగా చాలా ఇంప్రూవ్మెంటు ఈ రాశి వారికి రాబోతుంది. సో దానికి సిద్ధంగా ఉండండి. మరి రాశిగా మనం గురు భగవానుడు ప్రస్తుతం దశమంలో ఉంటూ
ఏప్రిల్ 21వ తారీఖుని 11వ స్థానంలోకి రాబోతున్నాడు. సో ఇది ఇంకా అదృష్టమైనది. సప్తమ దశమాధిపతి లాభంలోకి రావడం అన్నది కంపల్సరీగా ఉద్యోగంలో హైకు, మీ జీవిత భాగస్వామికి కూడా ఉపాధి అవకాశాలు లభించడం, మంచివారి సహకారంతో మీ యొక్క ఆర్థిక వనరులు పెంచుకోవడం, ఒక మంచి గురువు లభించడం వలన మీ టెక్నాలజీని పెంచుకోవడం, ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. ఈ రాబోయే శోభకృత్నామ సంవత్సరం ఉగాది మాత్రం ఈ మిథున రాశి వారికి అన్ని రంగాల్లో మంచి సక్సెస్ని కలగజేసే అవకాశం ఉంది. స్వస్తి.